అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆగస్టు 28, 29, 30, 31 తారీఖులో జరగబోయే పరిణామాల గురించి క్లియర్‌గా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. మరి వృషభ రాశి జాతకులారా, మన ఛానల్ గనక ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి జీవితంలో వీరి యొక్క జాతక ఫలితాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తే గనక ఈ 4 రోజుల్లో అతిపెద్ద భారీ శుభవార్తలనైతే మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి. విధి విధానాలు, పరిహారాలు, దేవతారాధన గురించి కూడా తెలుసుకోండి. మరి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు ఈ విషయాలు విన్న తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇవి మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పచ్చి నిజాలు అని. అలాగే మీకు చెప్పాలంటే గనక అంటే ఈ 4 రోజుల్లో కొన్ని కష్టాలకు ముగింపు పలికేటటువంటి అవకాశాన్ని కూడా భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు సృష్టమైనటువంటి సమాధానం కూడా దొరుకుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటేనండి, ఆర్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడా, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని ఏదైనా నెమ్మదిగా మార్చేస్తున్నాడా, మీ జీవితంలో అసలు వారి పాత్ర ఏమిటి, అది మీకు ఒక వరమా లేదంటే గత కర్మకు వచ్చినటువంటి పరీక్ష. మరి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది చాలా అంటే అత్యద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను వినకుండా వారి జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాల గురించి తెలుసుకోకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. కాబట్టి చివరి వరకు వినండి. మీ మనసులో ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో అవి పూర్తిగా పక్కన పెట్టండి. ఇక మీ విధిని, మీ జీవితాన్ని మార్చేటటువంటి 100% పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి ఇప్పుడు శ్రద్ధతో వినండి. అత్యంత కీలకమైనటువంటి నిజాలను ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఊహించని విధంగా అద్భుతమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇక రేపటి నుండి మీ జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏదైనా ఒక పని చేసినా ఆలస్యం జరగడం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా తరచూ ఎదురవుతూ ఉండడం మీరు చూస్తుంటారు. మీరు తప్పు చేయకపోయినా కూడా మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకొని చాలామంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉండవచ్చు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి బాధను బయటకు చెప్పరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా మీరు లోపల ఎక్కువగా కుమిలిపోతూ ఉండడం మీరు గమనించి ఉండవచ్చు. అయితే ప్రస్తుతం మీపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం అసలు ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు అసలు ఒంటరిగా నిలబడగలరా లేదా అనే కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చెప్పి కాలం అనేది మిమ్మల్ని అనేక రకాలుగా పరీక్షలకు గురి చేస్తుంది. అయితే ఈ పరీక్షా కాలం అనేది ముగింపు పలికేటటువంటి సమయం. ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చేటటువంటి సమయం అన్నమాట. మీరు గమనించకపోయినా కూడా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అంటే ఆలోచనలు, మార్పులు, నిర్ణయాలు, ఒక స్పష్టత, ఇవన్నీ కూడా మీ జీవితంలో కొన్ని రకాల ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. ఇది గ్రహాల శక్తి మిమ్మల్ని మరొక దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్నటువంటి పరిశుభ్రత. శని ప్రభావం అనేది ఎప్పుడూ కూడా శిక్ష కానే కాదు. అది ఒక న్యాయం చేయడానికి శని ప్రభావం అనేది మనపై ఏదైనా కానీ కారణం లేకుండా రాదనమాట. కాబట్టి మీపై ఏంటంటే శని ప్రభావం అనేది ఇన్ని రోజులు ఎక్కువగా ఉంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు. శని అంటే నిజాయితీకి, న్యాయానికి ప్రతిరూపం. మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను శని భగవానుడు లెక్క పెట్టేశాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా భరించారు, బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు, మీరు చేసిన త్యాగం, అలాగే మీరు కార్చినటువంటి కన్నీరు, రాత్రి నిద్రలేనటువంటి ఎన్నో రకాల సమస్యలతో విసిగిపోయినటువంటి మీ శరీరం, ఇలా అన్నీ కూడా శని భగవానుడి యొక్క ఖాతాలో ఉన్నాయన్నమాట. అయితే శని భగవానుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడట, ఆలస్యంగానే ఇస్తాడు. అన్ని రకాలుగా పరీక్షలు పెట్టి తర్వాత వీడికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే మంచిది అని చెప్పేసి స్వామివారు నిర్ణయిస్తాడు. అయితే స్వామివారు ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని కూడా మార్చేస్తారండి. ఇప్పుడు శని స్థితి మీపై ఒక విషయానికి స్పష్టతకు సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం అస్సలు లేదు. ఇక మీరు ఎవరి కోసమో తలదించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక మీ విలువ అనేది మీకేంటనేది తెలిసి వస్తుంది. శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితం ఒక వ్యక్తి ద్వారా మీకు చాలా రకాల మార్పులు అనేవి కనిపించబోతున్నాయి. మీ మీద నిజంగా ఎవరి యొక్క ప్రేమ అనేది ఉంది, ఎవరు మీపై ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారనేవి ఇలా ఒక్కొక్కటి కూడా స్పష్టంగా మీకు కనిపిస్తాయి. మరి ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాంతము కూడా గొప్ప ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు. నిదానంగా
ధైర్యంగా బలంగా ముందుకు నడిపిస్తున్నాడు. అంతేకాదండి, దీంతో పాటుగా రాహు ప్రభావం రహస్యాల యొక్క మార్పుల గురించి ఒక ప్రారంభాన్ని తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి గ్రహం రాహు గురించి. రాహు ప్రభావం అనేది ఈ రాశివారి జీవితానికి ఒక కొత్త మలుపు అనేది కారణంగా కాబోతుంది. రాహు ఎప్పుడూ కూడా బయటకు కనిపించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ అతని పని చాలా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడట. అయితే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం అది భయంకరంగా స్పష్టంగా అందరికీ కనిపించేలా ఉంటుంది. మరి ఇటీవల కాలంలో మీరు కనుక గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండానే దూరం అవ్వడం, మరికొంతమంది అనుకోకుండా దగ్గర అవ్వడం, ఇది రాహు యొక్క పని. అంటే రాహు ఎప్పుడు అవసరం లేనటువంటి వ్యక్తులను దూరం చేస్తాడట, కావాల్సిన వారిని తీసుకొని జీవితంలోకి వస్తాడట. అది మంచిగా మీకు అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అదే గొప్ప విషయంగా, అదే గొప్ప సంకేతంగా మారుతుంది. రాహు ప్రభావంతో మీరు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదు అనే నిజాన్ని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇప్పుడు రాహు స్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది. అంటే మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రావడం, అది మొదట మీకు ఆశ్చర్యానికి కారణం కావచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారి కనిపిస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ కాలంలో నిజానికి దగ్గర చేసేటటువంటి విధంగా ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాడు. ఇంట్లో తిరుగుతున్నటువంటి ఒక రహస్య శక్తి భయం కాకుండా సంకేతం అనేది చెప్పబోతున్నాడు. మరి ఈ భాగాన్ని ఇక్కడ నుండి చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఇటీవల కాలంలో మీరు గమనిస్తేనండి, అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం పర్థం లేనటువంటి కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపిస్తూ ఉండడం, మిమ్మల్ని ఎవరో తట్టి లేపినట్లుగా కలలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి కదలిక. అంటే మీ ఇంట్లో ఒక రక్షణా శక్తి, ఎప్పుడూ కూడా ప్రతి ఇంట్లో ఒక రక్షణా శక్తి ఉంటుందట. అది పూర్వీకుల యొక్క ఆశీర్వచనాలు, అలాగే ఇంటి దేవుడి యొక్క కృప, ఇలా మనం చేసినటువంటి గొప్ప పుణ్య ఫలితాలు, ఇవన్నీ కలగలిపి ఒక శక్తిగా ఇంట్లో ఎప్పుడూ కూడా రక్షణా శక్తి అనేది తిరుగుతూ ఉంటుంది. మరి ఈ రక్షణా శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతూనే ఉంది. మీ జీవితంలోకి వచ్చే మార్పులకు మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తుంది. ఇందుకే కొంతమందికి మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, అంటే కొంతమందికి ఇంట్లోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో అంటే మీ మనసు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో మీరు ఉంటే చాలా తెలియనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. మరి ఈ మార్పుకు ముందు వచ్చేటటువంటి సూచన ఏంటంటే, ఆ శక్తి మిమ్మల్ని అనేక రకాలుగా ప్రశాంతతను ఇవ్వడానికి, అలాగే మిమ్మల్ని ఎన్నో రకాలుగా, అంటే మీకు బయటకు వెళితే ఈ విధంగా ఉండబోతుంది, ఇంట్లో నుండి బయటకు వెళ్ళే ముందు కొన్ని సూచనలు ఇవ్వడం, పెద్దవారి ద్వారా పలికించడం, అవి మీకు అర్థం చేసుకునే విధంగా ఉండకపోయినా కానీ కొన్ని విషయాలు ఏంటంటే, పెద్దవారి మాట పెరుగన్నం మాట అని అంటుంటారు కదా, మనం బయటకు వెళ్ళే ముందు వారిచ్చే సలహాలు కావచ్చు, వారిచ్చే సూచనలు కావచ్చు, ఇలా ఇంట్లోనే మనకు వారి ద్వారా మనకు ఏదో ఒక విధంగా మంచి అనేది ముందే చూపిస్తుంది అనమాట, హెచ్చరిస్తుంది. అయితే మీ జీవితంలో ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే ఒక కొత్త దశ అనేది స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. మరి ఆ వ్యక్తి మీ ఇంట్లోనే ఉండవచ్చు, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఒక శ్రేయోభిలాషి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల మీరు పనిచేసేటటువంటి చోట ప్రదేశంలో ఎవరైనా కొత్తగా మీకు పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి కావచ్చు. అయితే వారితో మీకున్నటువంటి కర్మబంధం ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి మీకు అవకాశాన్ని తీసుకొని రావచ్చు, లేదా ఒక నిజాన్ని బయటపెట్టవచ్చు, లేదంటే మీ జీవిత దిశను మార్చేటటువంటి ఒక నిర్ణయాన్ని మీకు చెప్పవచ్చు. ఇలా ఏదైనా కానీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపట్లా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో అలా నాటుకుపోతాయి, రాత్రులు నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలను మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికంగా అయితే మీ జీవితంలో జరగడం లేదు. ఇది ఏంటంటే రాహు యొక్క కలయిక, రాహు సరిచేస్తున్నటువంటి ఫలితాలు. కాబట్టి మీ జీవితంలో ఒక వ్యక్తి రావడం అనేది ఒక అధ్యాయాన్ని ముగించేసి కొత్త అధ్యాయానికి కారణంగా మిగలబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీకు ప్రారంభమయ్యేటటువంటి అంతర్గత మార్పులు, అలాగే సంకేతాలు ఏంటంటే, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో బయట కనిపించినటువంటి లోపల చాలా బలమైనటువంటి మార్పులు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుండి మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు, గతం గుర్తుకు రావడం, కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పాత సంఘటనలను అనుకోకుండా మీరు తరచూ గుర్తు చేసుకుంటూ ఉండడం, కొన్ని పేర్లు మరలా మీ మనసులో మెదులుతూ ఉండడం, ఇదంతా కూడా బలహీనత అనుకోకండి, ఇది శుద్ధ ప్రక్రియ అంటారు. అంటే మీ జీవితంలో ఇక ముందుకు సాగాలి అంటే కనుక పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ కూడా ఒకసారి మరలా గుర్తు చేసుకుంటే వారికై వారుగా, అంటే ఎవరైతే మీకు చాలా మంచి వ్యక్తులుగా ఉండి కూడా కొంతమంది మనం తెలియకుండానే వారిని వదిలిపెట్టుకుంటాం, మరి అటువంటి వ్యక్తులు మరలా మన జీవితంలోకి రావాలని చెప్పి రాసిపెట్టి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాంటిదే ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి ఒక సమాచారం, ఒక మాట, లేదా ఒక చిన్న సంఘటన, లేదంటే అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి కొన్ని విషయాలు మరలా
పదే పదే గుర్తుకు రావడం, వాటిని మరలా ఒకసారి మీరు గుర్తు చేసుకొని వారితో మాట్లాడాలని చెప్పి మీకు అనిపించడం, ఇటువంటివి జరుగుతాయి. అయితే ఇది పెద్ద విషయమే కాకపోవచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. మరి ఈ రోజు నుండి మీరు ఒక నిజాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. అంటే ఎందుకు దూరం అయ్యారు, మరలా ఎందుకు మా జీవితంలోకి వారు ఎంటర్ కాబోతున్నారు, దీనివల్ల ఏదైనా కానీ తప్పకుండా ఏదో తెలియనటువంటి మార్పు నా జీవితంలోకి రాబోతుంది అని మాత్రం మీరు పదిలంగా గుర్తుపెట్టుకుంటారు. మనం ఎవరిని కూడా మార్చలేం, మనల్ని మనమే మార్చుకోవాలి. కాబట్టి ఈ రోజు నుండి మీరు లోపల బలంగా ఈ విషయాన్ని అయితే తరచూ గుర్తుపెట్టుకుంటారు. మీరు మాట్లాడే మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం, ఇలా అన్నీ కూడా అన్ని విషయాలు మారిపోతుందండి. అలాగే ఈ 4 రోజుల్లో కలిగే స్పష్టత నిజం బయటపడే రోజులు కాబట్టి ఇక రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఏదో ఒక విషయం పట్ల మీరు స్పష్టంగా ఉంటారు, అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న కొన్ని విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు అన్ని క్లారిటీ అయ్యే విధంగా మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కొన్ని విషయాల్లో. ఇది సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా మీపై మీకున్నటువంటి ఒక గొప్ప అంటే తెలియనటువంటి ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుని ఉండవారు కదా, అలాగే ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండడం, అయినప్పటికీ కూడా ఆ నమ్మకం అనేది కూలిపోవడం, మరింత బలపడడం, ఇటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉండవచ్చు. మరి ఇప్పుడు వాటికి కూడా బ్రేక్ పడబోతుంది. అంతేకాదు తక్షణమే నిర్ణయాలు తీసుకుంటే దానికి మీరు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి పెద్దల ద్వారా తీసుకునే నిర్ణయాలు మీకు శుభప్రదంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీకు శాంతిని కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తప్పకుండా బంధాల నుండి ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఉండేటటువంటి, మీ మంచి కోరేటటువంటి వ్యక్తుల నుండి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీ మాటకు ఒక స్పష్టత వస్తుంది, చాలా విలువగా ఉంటుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఎవరితో మాట్లాడినా కూడా ఎదుటివారు మీ మాటకి ఇంప్రెస్ అయిపోతారు. అంతేకాకుండా అనేటటువంటి అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మీ జీవితంలోకి ప్రవేశించడం ఖాయం. మరి ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో తప్పకుండా పడేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ కూడా తిరిగి ఒక్కసారిగా అంటే మీరు పరిశీలించుకోగలుగుతారు. ఈరోజు ఇది నేను చేయడం కరెక్టా కాదా, ఇది చేయడం వల్ల నాకు ఏదైనా లాభమా, ఇలా 1-2 సార్లు ఆలోచించుకుంటారు. అయితే ఇప్పుడు మీరు భయపడినప్పటికీ కూడా తరువాత దాని గురించి మీరు ఒక స్పష్టతనైతే పొందుతారు. మీకు తెలియనటువంటి ధైర్యాన్ని ఆ వ్యక్తి మీకు ఇస్తాడు. అలాగే ఉద్యోగం, వ్యాపారం మునుపటిలా కాకుండా కొత్త మార్పులు అనేవి 4 రోజుల్లో మీకు కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. అది పెద్దదా చిన్నదా ఇలా ఏదైనా కావచ్చు, చిన్న నిర్ణయం అయినా కానీ దాని ప్రభావం చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతిలో పెట్టకండి. మీ సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, శాంతి కావచ్చు, ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉండాలి. ఏ నిర్ణయం అయినా కానీ మీరే తీసుకోగలగాలి. మరి ఈ 4 రోజుల తర్వాత మీపై ఆత్మగౌరవం కూడా ఎక్కువగా పెరుగుతుంది. అనవసర బంధాలు, బాధలు అవన్నీ కూడా బంధుత్వాలు తెగిపోతాయి. అవసరమైనటువంటి మార్గాలు మాత్రమే మీకు ముందు కనిపిస్తాయి. మరి ఈ రోజు నుండి ఆ మార్పు అనేది తక్షణంగా మీకు కనిపించకపోయినా కానీ రాబోయే కొన్ని రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీరు తీసుకునే నిర్ణయం ఎంత కరెక్ట్గా ఉందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీకు దక్కబోయే కొన్ని శుభవార్తలు, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలండి ఇవి. మొదటి శుభవార్త, ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడికి గురయ్యారో, ఎంత బాధపడ్డారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా మీరు ఒక స్థిరత్వాన్ని పొందేటటువంటి మార్గం కనిపిస్తుంది. ధనం రావడం లేదా నిదానంగా కానీ బలంగా కానీ ఆదాయం పెరగడం, అప్పులు తగ్గిపోవడం, ఆర్థిక భయం అనేది మీ మనసు నుండి పూర్తిగా విముక్తి పలకడం, మీ మీద మీకు ఒక నమ్మకం పెరగడం, ఇటువంటి శుభవార్తలు మీకు తప్పకుండా వినిపిస్తాయి. రెండవది మనశ్శాంతి, గౌరవం, డబ్బు, వీటన్నిటికంటే కూడా పెద్దది మీ మాటకు విలువ పెరగడం, మీ నిర్ణయాలను ఎదుటివారు గౌరవించడం, మీ ఉనికిని గుర్తించడం. ఇప్పటి వరకు మీకు విలువ ఇచ్చినా కూడా ఒకవేళ మిమ్మల్ని వెనక్కి తిట్టుకున్నటువంటి వ్యక్తులే ఇప్పుడు మరలా మీ ముందుకు వచ్చేసి మీ కాళ్ళు పట్టుకునేటటువంటి ఒక సమయం అనే చెప్పుకోవాలి. మరి ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా కానీ మార్చేస్తాయి. అయితే మీ జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగేటటువంటి రోజులనే చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా, అప్పుల పరంగా ఇలా అన్నీ కూడా తీరిపోయి, ఆర్థిక సమస్యలు తీరిపోయి మీకు మంచి ధనయోగం అనేది కనిపిస్తుంది. అలాగే డబ్బును ప్రేమించేవారు కాదండి మీరు. డబ్బు అవసరమని అందరికీ తెలుసు, కానీ డబ్బు కోసం మనసునైతే అమ్ముకునే స్వభావం మీకు అసలు లేదు. అందుకే మీ జీవితంలో ఎన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండకపోయినా, వచ్చే డబ్బు అప్పులకే పోయినా, కుటుంబ బాధ్యతలు ఖర్చు అయిపోతూ ఉన్నా ఇది మీ తప్పు కాదు, గ్రహాల కర్మ
అలాగే వాటి ప్రభావమే ఈ విధంగా జరిగిందని చెప్పి మీరు పరిపూర్ణంగా విశ్వసించారు. ఏదొచ్చినా కూడా తృప్తిగా స్వీకరించారు. ఏది పోయినా కూడా అది కర్మ ఫలితం అని చెప్పి వదిలిపెట్టారే కానీ ఎప్పుడూ కూడా డబ్బుపై మోజు పెంచుకోలేదు. ఈ విధంగా మీ మనసులో ఏది కూడా కల్మషం లేకుండా ఉండడానికే భగవంతుడిని మీకు దగ్గర చేసేటటువంటి ఒక ప్రక్రియకు కారణమైంది. మరి మీకు ధన లాభంపై, ధనస్థానంపై ఎక్కువగా గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ఇది ఒకేసారి ధనం కురిపించే యోగంగా అయితే కానే కాదండి. అంటే ఆదాయ మార్గం అనేది మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితులకు కారణంగా చేయబోతున్నాయి. అలాగే ధనం నాలుగుల వైపు నుండి దూసుకుని వస్తుంది. ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా మీకు కనిపిస్తాయి. అయితే పాత బకాయిలు కావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు ఇటువంటివి మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే పనికి తగినటువంటి విలువ తప్పకుండా మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఫలించకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా ఇప్పుడైతే మీరు చేసినటువంటి శ్రమకు ఫలితాన్ని పొందుతారు. అలాగే అప్పులు విముక్తి కావడం, బంధాలు మీకు ఏదైతే ముఖ్యమో ఆ బంధాలు మాత్రమే మీ చుట్టూ ఉంటాయండి. అనవసరమైనటువంటి బంధాలు మీ నుండి దూరం అయిపోతాయి. ఎవరిని అడగవలసినటువంటి అవసరం లేకుండా మీ చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అప్పులతో మీరు నిద్రను కూడా దూరం చేసుకున్నారు. మీ ఆలోచనలన్నీ కూడా గందరగోళంగా మారిపోయాయి. ఇది చాలా కాలంగా సాగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ భారానికి విముక్తి అనేది 4 రోజుల్లో కనిపిస్తుంది. గ్రహాల కదలిక తప్పకుండా మీకు అప్పుల నుండి విముక్తి కలిగించే మార్గాన్ని కనిపిస్తుంది. అయితే ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలంటే అనవసరమైనటువంటి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు చేయడం ఈ విధంగా మాత్రం ఎప్పుడు చేయకండి. అనవసరమైనటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించడం లాంటివి చేయకండి. మీకు తెలియకుండా మీ వెనుక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి భగవంతుడు ఎప్పటి నుండో చర్చలను మొదలుపెట్టేశాడు. మీరు ఎప్పుడూ కూడా కుటుంబం కోసం నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మీకు కుటుంబం నుండే మంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబం అంతా కూడా మీ మాటకు విలువ ఇస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు చాలా చక్కగా నిరూపించుకునేటటువంటి సమయం. అయితే ఇంకా చెప్పాలంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి గొప్ప సమయం. మరి ఒక వ్యక్తి మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వారు కావచ్చు, కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ వ్యక్తి యొక్క మాటలు మీపై చాలా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అయితే వారి యొక్క మాట తీరు మిమ్మల్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని చూపిస్తారు, లేదా ఒక నిజాన్ని చెప్తారు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్నటువంటి ఒక విషయాన్ని సరిదిద్దుతారు. ఈ విధంగా వారి మాట తీరు ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో వాతావరణం అనేది పూర్తిగా మార్చేసేలా ఉంటుంది. మాటలు కూడా పూర్తిగా మారిపోతాయి, ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు కూడా మారుతాయి. ఇదంతా కూడా కర్మ సంబంధం ఉన్నటువంటి పరిచయం. కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం, వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే అవకాశాలన్నీ కూడా ఒక వ్యక్తి ద్వారా మీకు భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశంగా భావించండి. సరాసరి భగవంతుడు ఎప్పుడూ కూడా మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడడండి. ఏదో ఒక వ్యక్తి ద్వారానో, లేదంటే ఏదైనా ఒక ఆలోచన ద్వారానో, లేదంటే మనం చేసే పనిలోనో, ఇలా మార్పు ద్వారానో, ఇలా ఏదో ఒక విధంగా మనకు మంచి దారిని కనిపించేలా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా మీకు భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఒక వ్యక్తి ద్వారా మీకు పొందబోయే విధంగా ఈ కాలం మీకు అనుకూలంగా మారిపోతుంది. ఉద్యోగంలో ఒక మంచి అవకాశం మీకు దక్కుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, లేదా పని మారేటటువంటి సూచనలు కనిపిస్తాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యం, కొత్త రంగాలు మీ ముందుకు వస్తాయి. మరి ఈ మార్పులు మొదట మీకు భయంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. మరి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే కనుక ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు మొదటగా ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి. ఆ తర్వాత ఎక్కువగా అంటే ప్రేమకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రేమ అని చెప్పేసి నమ్మేసి గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మేసి నిలువునా కూడా మోసపోతూ ఉంటున్నారు గత కొన్ని రోజులుగా. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు అర్థం చేసుకుంటున్నారు అనే దాని పట్ల ఒక స్పష్టతకు మీరు తప్పకుండా వస్తారు. అంతేకాదు ఈ 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన వచ్చేసండి. ఈ 4 రోజులు కూడా మీరు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన, ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. అలాగే బయటకు వెళ్లే ముందు తప్పకుండా సింధూరాన్ని ధరించండి. ఇక అలాగే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ఆలయాలను సందర్శించి 9 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. అలాగే స్వామివారి ముందు చక్కగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి శని భగవానుడి ముందు. ఇక అంతేకాకుండా గణపతిని ఆరాధించడం వలన కూడా మీకు ఈ 4 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ముఖ్యంగా గణపతికి మీరు తప్పకుండా ఒక గరిక మాలను కానీ, లేదంటే ఒక గరికను ఏదైనా కానీ స్వామివారికి సమర్పించడం, అలాగే స్వామివారికి బెల్లం ముక్కనైనా కానీ 4 రోజుల్లో చక్కగా స్వామివారి ముందు పెట్టి
పూజించడం వలన బలాన్ని, విఘ్నాలను అన్నిటినీ కూడా తొలగిస్తాడండి గణపతి. కాబట్టి తప్పకుండా మీరైతే గణపతి ఆరాధన, గణపతి మంత్రం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. ప్రస్తుతం కావాల్సింది మీకు అదృష్టం కాదు, అడ్డంకులు తొలగేటటువంటి అవకాశం కావాలి. కాబట్టి స్వామివారిని ఇదే వేడుకోండి. మీ మనసు స్థిరపడాలి, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైనటువంటి మార్గమే గణపతి మంత్రం. మరి ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా 21 సార్లు జపించుకోండి. ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని మీరు కనీసం వీలుంటే కనీసం ఒక 128 సార్లైనా లేదా 21 సార్లైనా కానీ చక్కగా పఠించుకోండి. మరి ఈ విధంగా చేయండి. మీ మార్గం అనేది సులభంగా మీకు కనిపిస్తుంది, మీ శ్రమ ఫలిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ 4 రోజులు కూడా గణపతి ఆలయాన్ని దర్శించి గరికతో కానీ లేదంటే బెల్లం ముక్కతో కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. మరి ఈ వీడియోను ఇప్పటి వరకు చివరి వరకు చూస్తున్నారంటే నిజంగా ఇదంతా కూడా మీకు భగవంతుడి యొక్క ఒక అనుగ్రహం అనే చెప్పుకోవచ్చు. కష్టాలు ఏ విధంగా భరించారో, ఎంత మౌనంగా మీరు ఎదురు చూశారో ఇదంతా కూడా మీ ఓర్పుకు నిదర్శనం. మరి ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవబోతుంది. చాలా సంతోషంగా, ఆనందంగా ఉండండి. మరి మీ జీవితంలోకి రాకపోతున్నటువంటి ఒక నూతన వ్యక్తికి ఆహ్వానం పలకడానికి కూడా సిద్ధంగా ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి.